ప్రతిపక్షమోళ్ళు అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సారు మల్లోపారి గట్టిగా చెప్పినాడులా. రైతు బంధు కూడా అందరికీ తప్పకుండా పడతాయంటున్నాడు. ఇంకా ఏమేమన్నాడో మీరే ఓపాలి చూడండి. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తూనే ఉన్నాం, కానీ మేమంటే పడిపడనోలే మా సర్కార్ మీద నిందలేస్తున్నాలని సీనియర్ సీఎం బట్టి విక్రమార్క సార్ కోపమైండు. ఇవాళ పొద్దుగాల ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మొక్తాలలో ప్రజా దీవెన సభకు పోయిండు బట్టి సారు. ఇక ఆడ పెట్టిన మీటింగ్లో మైక్ అందుకొని ఇట్లా మాట్లాడిండు బట్టి సారు. ఇప్పటి వరుసకు 3 ఎకరాలు ఉన్నోళ్ళకే రైతు బంధు పైసలను వేస్తే డైరెక్ట్ వాళ్ళ బ్యాంకు బుక్లకు వచ్చి వన్నాయి. ఇంకా జర్రకాని దేశాలనే 3 ఎకరాల మీద ఉన్నోళ్ళకినే వేస్తాం అంటని అప్పటి వరుసకు జర ఓపిక పట్టండి అంటని మంచి ముచ్చట చెప్పిండు అంటని బట్టి సార్ మాటలు విన్న మంది అనుకుంటూ అస్తంపాటి సర్కార్ను మస్తు తారీఫ్ చేస్తున్నారు. ఇక మేం మాటక మీకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేస్తున్నాం. మీరిగిన రేపు వచ్చే ఎంపీ ఎల్లచల్ల వంశచంద్రెడ్డిని పాలమూరు ఎంపీగా నిలబెట్టినాం. మీరు అల్ల మల్లోకిత అస్తం గుర్తు కోటేసి వంశచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపేయాలంటని కోరిండు చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది సర్వతోముఖ అభివృద్ధి కోసమే. కానీ 10 ఏళ్ళు పాలన అయితే జరిగింది. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే అయినాయి. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు కూడా అయింది. కానీ ఏ పేదవాళ్ళకి ఇల్లు రాలేదు. ఏ చదువుకున్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు రాలేదు. ఉట్టిన గాలి మోటార్ వేసుకొని ఇక్కడ దిగి ఇక్కడ సంఘం బండకు కావాల్సిన నిధులు ఇచ్చి కార్యక్రమం చేయటమే కాకుండా భవిష్యత్తులో కూడా ఆ నది ఈ నదికి సంబంధించిన నీళ్లను పారిచి చివరికి పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన నీళ్లను కూడా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కూడా కట్టించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే కార్యక్రమంలో భాగంగా ఆయన ముందుకు అడుగులు వేస్తా ఉన్నారు. వెళ్ళండి, మీ దగ్గర ఉన్న మండల్ డెవలప్మెంట్ ఆఫీస్లో ప్రజాపాలన సంబంధించిన ఒక అధికారిని నియమించి రోజువారీ ఎవరు వచ్చినా అప్లికేషన్ తీసుకొని దాన్ని 200 లోపల ఉంటే ఆ లిస్టులో ఎంట్రీ చేయమని చెప్పాం. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు పట్టుమని 90 రోజులు కూడా పూర్తి కాకుండానే వీటన్నిటిని మొదలుపెట్టి ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం చేశాం. రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీచందర్ రెడ్డి గారిని చేయి గుర్తుపైన భారీ మెజార్టీతో మీరు గెలిపించి పంపించండి. మీకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసే బాధ్యత మేమంతా తీసుకుంటామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికే రైతు బంధుకు సంబంధించిన సమాచారాన్ని కూడా మీ అందరికి ఇవ్వదలుచుకున్నాను. భూమి సాగు చేసుకుంటున్నటువంటి నిరుపేద ప్రజల దగ్గర నుంచి మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టంగా ముందుగా 1 ఎకరం ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈరోజు రైతు బంధు ఇచ్చేసాం. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి కంప్లీట్ చేశాం. 3 ఎకరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేశాం. ఈరోజు 4 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళది కంప్లీట్ చేస్తా ఉన్నప్పుడు మొదలు పెట్టాం. కొద్ది రోజులున్న 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా కంప్లీట్ చేస్తాం.